ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రాయలక్ష్మీదేవి. జగనన్న కాలనీలో 4 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉంటున్నాము. కనీసం అక్కడ ఇప్పటికి వచ్చి మౌలిక వసతులు అనేవి లేవండి. మాకు ముఖ్యమైన సమస్య ఏంటంటే త్రాగునీరు. మంచినీళ్ళకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు బయటకు వస్తే కానీ మంచినీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. తెచ్చుకునే క్రమంలో రోడ్డు అనేది లేదు, సరైనది లేదు. మొత్తం బురద కూడుకున్నది. ఆ గోతులో జారిపడ్డాలు అలాగా కాళీవాసులందరూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. గతంలో అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాము, చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము, ఏ మేడం గారి దృష్టికి తీసుకొచ్చాము. అయినా ఇప్పటికి కూడా మా సమస్యలకి పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, నీళ్ళకి అల్లాడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు మా ఇందు దయించి మీరు చెప్తే ఎందుకు అవ్వదు సార్, మీరు చెప్తే ఎందుకు గ్రావెల్ అనేది రాదండి. సీసీ రోడ్లు వద్దు మాకు, కనీసం గుంటలు పూడ్పించండి. సీసీ రోడ్లు తర్వాత ముందు గ్రావెల్ రోడ్ అనేది తక్షణం ఏర్పాటు చేయాలి. అలాగే త్రాగునీటి సమస్య, కొన్ని 2 డబ్బుతో కూడుకున్న విషయాలు. జగనన్న కాలనీని కొండపల్లి మున్సిపాలిటీలో ఎందుకు యాడ్ చేయట్లేదు? అది ఖర్చుతో కూడుకున్నదే కాదు కదా. మాకు ఇంటి అడ్రస్ లేదు. మేము ఇంటి పనులు కడతానంటున్నాం. మేమందరం ఇంటి పనులు కడితే మన మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడానికి అవుతుంది కదా. అవకాశం ఉన్నా మీరు ఎందుకు చేయట్లేదు? ఓకే.